లిక్విడ్ స్టేట్ చూద్దాం. లిక్విడ్ స్టేట్ ఏంటంటే నో ఫిక్స్డ్ షేప్ అనమాట. ఒక ఫిక్స్డ్ షేప్ ఉండదు. వెన్ లిక్విడ్ ఈస్ పోర్డ్ ఇంటూ డిఫరెంట్ కంటైనర్స్ ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ అనమాట. ద షేప్ చేంజెస్ బట్ ద లిక్విడ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ బ్రేక్ అనమాట. ఆ లిక్విడ్ అనేది బ్రేక్ అవ్వదు. ఆర్ క్రాక్ లైక్ సాలిడ్ అనమాట. ఫిక్స్డ్ వాల్యూమ్ అనమాట. ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటది. ఇఫ్ యూ మెజర్ ఏ 50 ml ఆఫ్ ఎనీ లిక్విడ్ అండ్ పోర్ ఇట్ ఇంటూ డిఫరెంట్ కంటైనర్స్ ద వాల్యూమ్ ఆల్వేస్ రిమైన్స్ 50 ml అనమాట. ఇదనమాట. అంటే నువ్వు ఒకవేళ 50 ml అనేది ఆఫ్ ఎనీ లిక్విడ్ అండ్ పోర్ ఇట్ ఇంటూ డిఫరెంట్ కంటైనర్‌లో ఏసినా గానీ అది 50 ml ఉంటది. దిస్ షోస్ లిక్విడ్ హాస్ ఎ డెఫినెట్ వాల్యూమ్, ఎబిలిటీ టు ఫ్లో అనమాట. లిక్విడ్స్ అనేవి ఫ్లో ఈజీలీ ఫ్రమ్ వన్ కంటైనర్ టు అనదర్ కంటైనర్ ఫ్లో అవుతాయి. తర్వాతొచ్చి బికాజ్ పార్టికల్స్ ఆర్ నాట్ యాస్ టైట్‌లీ ప్యాక్డ్ యాజ్ ఇన్ సాలిడ్స్ దే కెన్ స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్ అనమాట. స్లైడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి దేర్ ఫోర్ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అనమాట. నాట్ రిజిడ్ అనమాట. అయ్యేంటి లిక్విడ్స్ అనేది ఫ్లూయిడ్స్ అనమాట. లిక్విడ్స్ అనేది ఫ్లూయిడ్స్. డిఫ్యూజన్ ఇన్ లిక్విడ్స్ అనమాట. సాలిడ్స్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్. షుగర్ అనేది డిసాల్వింగ్ ఇన్ వాటర్. లిక్విడ్స్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్. ఎగ్జాంపుల్ ఇంక్ స్ప్రెడింగ్ ఇన్ వాటర్ అనమాట. గ్యాసెస్ కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్ అనమాట. ఆక్సిజన్ డిసాల్వింగ్ ఇన్ వాటర్ అనమాట. ఇది వై ఈస్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. aquatic animals breathe because oxygen gas diffuses and dissolves in water అనమాట. కార్బన్ డయాక్సైడ్ ఆల్సో డిజాల్వ్స్ అండ్ ఈజ్ నీడెడ్ బై aquatic plants అనమాట. సో కార్బన్ డయాక్సైడ్ అని డిజాల్వ్ అవుద్ది, ఆక్సిజన్ కూడా డిజాల్వ్ అవుద్ది అనమాట. సో సాలిడ్స్, లిక్విడ్ గ్యాసెస్ కెన్ ఆల్సో డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్ అనమాట. అన్ని డిఫ్యూజ్ అవుతాయి. సో ఇది అనమాట. అంతేకాకుండా వై ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ లిక్విడ్ హయ్యర్ దాన్ సాలిడ్ అనమాట. ఎందుకు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది లిక్విడ్‌లో ఎక్కువ, సాలిడ్‌లో కన్నా? ఇక్కడ మనం పైన దాంట్లో చదివిందేంటి? ఆహ్, డిఫ్యూజన్ అనేది సాలిడ్స్‌లో ఉండదు. డిఫ్యూజన్ అనేది సాలిడ్‌లో ఉండదు. ఇక్కడ కింద దాంట్లో చదివిందేంటంటే దీంట్లో అన్నీ లిక్విడ్స్‌లో డిఫ్యూజ్ అవుతాయి. లిక్విడ్స్‌లో డిఫ్యూజ్ అవుతాయి. వై ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ లిక్విడ్స్ హైయర్ దాన్ సాలిడ్స్ అండ్ దట్ ఆఫ్ సాలిడ్స్. పార్టికల్స్ ఇన్ లిక్విడ్స్ మూవ్ మోర్ ఫ్రీలీ దాన్ ఇన్ సాలిడ్స్ అనమాట. ఇన్ సాలిడ్స్ పార్టికల్స్ ఓన్లీ వైబ్రేట్ ఇన్ ఫిక్స్డ్ పొజిషన్ అనమాట. ఇన్ లిక్విడ్స్ దే కెన్ స్లైడ్ పాస్ట్ అనమాట. వన్ అనదర్. లిక్విడ్స్ హ్యావ్ మోర్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ అనమాట. Compared to solids, this extra space allows particles to move, mix more easily అనమాట. అంటే లిక్విడ్స్ హ్యావ్ మోర్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ అనమాట. ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటది కాబట్టి ది ఎక్స్ట్రా స్పేస్ అనేది అలోస్ పార్టికల్స్ టు మూవ్ అండ్ మిక్స్ మోర్ ఈజీలీ అనమాట. మూవ్ అవ్వడానికి, మిక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తదనమాట. సో పార్టికల్స్ ఇన్ లిక్విడ్స్ మోర్ ఫ్రీలీ దాన్ ఇన్ సాలిడ్స్ అనమాట.